ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగం. ఈరోజు మనం 27, 28 శ్లోకాలు చూద్దాం. 27వ శ్లోకం. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఇంకొకసారి. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. మనం కర్మయోగము లేదా కర్మ సన్యాస యోగం అని కూడా చెప్పొచ్చు ఈ శ్లోకంలోని భావాన్ని. యత్ కరోషి, ఏ కర్మని ఆచరించినా, యద్ అశ్నాసి, అశ్నాసి అంటే అశ్నము అంటే భోజనం చేయటం, తినటం. కాబట్టి ఏమి తిన్నా కూడా. తర్వాత యద్ జుహోషి, జుహోషి అనంటే హోమములో, యజ్ఞములో మనము యజ్ఞానికి అర్పించే ఆ హవిస్సు ఏదైతే ఉంటుందో అది, ఏదైతే హోమంలో మనము హవిస్సుని సమర్పిస్తామో అది. దదాసియత్, ఏదైతే మనం ఇతరులకి మన దగ్గర ఉన్నది దానం చేస్తాం కదా అది. యత్ తపస్యసి, తపస్సు అనంటే మనం చేసే జపము, మనం చేసే పారాయణ, ఈవెన్ మనం మాట్లాడే ఒక మంచి మాట కూడా తపస్సుతో సమానం. మనము తపస్సు అనేది 3 రకాలు ఉంటుంది. మానసిక తపస్సు అంటే మనస్సులో సదా భగవంతుణ్ణి స్మరించటము, ఒక మంచి సంకల్పాలు చేయటము, భగవన్ నామం జపించడం, ఆయన రూపాన్ని ధ్యానించడం, ఇది మానసిక తపస్సు. వాంగ్మయ తపస్సు అని ఉంటుంది. అంటే సదా భగవత్ కీర్తనలు పాడుకోవటం కానీ, భగవంతుడి కథలు వినటం, చెప్పుకోవటం కానీ, లేదంటే మంచి మాటలు, 10 మందికి శాంతిని, ప్రేమని ఇచ్చే మాటలు, ఇది వాంగ్మయ తపస్సు. తర్వాత శారీరక తపస్సు అంటే శరీరంతో చేసేది. మనం చేసే వ్రతాలు ఉంటాయి కదా, అప్పుడు ఉపవాసం ఉంటాము, ఆ తర్వాత మితాహారం తీసుకుంటాము, లేదంటే అసలు ఆహారం తీసుకోకుండా భగవంతుణ్ణి జపిస్తూ ఉంటాము, కొన్ని నియమాలు పాటిస్తాం, నేలపైన పడుకోవటం కానీ. ఇవన్నీ కూడా మన శరీరానికి కొంచెం ఇబ్బంది కలిగేవే, కానీ మనం వాటిని ఇష్టపడి చేస్తాం. ఎందుకంటే మనం ఒక కోరిక లేదా ఒక సంకల్పాన్ని చేసుకొని ఆ వ్రతాన్నో పూజనో చేస్తాం కాబట్టి, లేదంటే భగవంతుడి మీద ప్రేమతో చేస్తాం కాబట్టి, భక్తితో చేస్తాం కాబట్టి. ఇవన్నీ కూడా శరీరానికి ఆ ఇబ్బంది కలిగించిన మనం వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాం, వాటిని అంగీకరిస్తున్నాం. సో అలా 3 రకాలుగా మనం తపస్సు చేస్తాం ప్రతిరోజు ఏదో రకంగా. ఇలా మనం ఏది చేసినా కూడా యత్ 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 అని ఎందుకు వచ్చింది? నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు నీ కర్మల్ని ఆచరించు. నువ్వు ప్రతిరోజు తీసుకునే ఆహారాన్ని తీసుకో, నీకే అలవాట్లయితే ఉన్నాయో ఆ అలవాటు ప్రకారంగా నువ్వు చేసే పని, మనం చేసే పనిని బట్టి మన ఆహారం అనేది ఉంటుంది కదా. వ్యవసాయం చేసే రైతుల ఆహారం వేరుగా ఉంటుంది, చదువుకునే పిల్లలు లేదంటే సాఫ్ట్వేర్ అలా కూర్చొని గంటల తరబడి కూర్చొని చేసే వాళ్ళ ఆహారం వేరుగా ఉంటుంది. ఇలా ఏదైతే భుజిస్తామో, ఏదైతే హవిస్సును అర్పిస్తామో, ఏదైతే దానాలు చేస్తామో, ఏ తపస్సులనైతే ఆచరిస్తామో, వ్రతాలు పూజలు ఇలాంటివి ఆచరిస్తామో, కౌంతేయ అర్జున తత్ కురుష్వ మదర్పణం, అవన్నీ కూడా నాకు వాటి ఫలాలని నాకు అర్పించి సమర్పించి ఆ సమర్పణ భావంతో నువ్వు చెయ్యి. అప్పుడు దాని ఫలితం ఏదైతే ఉంటుందో, మనం చేసే ప్రతి పనిలో మనం సిద్ధిని పొందాలని ఏం లేదు, అన్నింటిలో గెలవాలని ఏం లేదు. కొన్నింట్లో ఓడిపోవచ్చు, కొన్నింట్లో ఆ ఫలితం రాకపోవచ్చు కష్టపడిన దానికి.
కాబట్టి మనం ఇలా సమర్పణ భావంతో చేసినప్పుడు ఆ ఫలితం అనేది మన మనస్సుని చలింపచేయదు. అదే మనకు కావాల్సింది. మానసిక ప్రశాంతత, అలాగే సంతృప్తి, సమతుల్యత, బ్యాలెన్స్. మన ఉద్వేగాలు ఉంటాయి కదా, ఎమోషన్స్, వాటిలో మనకు కావాల్సింది ఆ సమతుల్యత అనేది మనకు కావాలి. అప్పుడు ఇంకో పని చేస్తాం, అలా ముందుకు వెళతాం. ఈ సమర్పణ భావంతో మనం చేయకపోతే గనక, ఇక్కడ కృష్ణుడు చెప్పిన ఈ పనులన్నీ చెయ్యకపోతే దాని ఫలితం ఏదైతే ఉంటుందో మన మనస్సు మీద గట్టి ప్రభావం చూపి ముందుకి సాగనివ్వదు. కాబట్టి ముందుకి సాగిపోవడమే మంచిది కదా. సముద్రం మధ్యలో ఆ ఉన్నాం మనము, ఆగిపోయాం ఏదో కారణంగా. మనము అది ఈదుకుంటూ దాన్ని జరుపుకుంటూ వెళ్తాం కదా, బోట్ ని. అదొకటి పోయింది, ఒకటి పోయిందని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏమీ రాదు. ఉన్న ఒక్కదాంతో మనము మెల్లిమెల్లిగా ముందుకు వెళుతూ ఉంటే ఇంకెవరైనా మధ్యలో మనకు కలవచ్చు, వాళ్ళు మనకు సహాయం చేయొచ్చు. అలాగే సమర్పణ భావంతో చేయటం కూడా అలాంటిదే. మధ్యలో మనం ఆగిపోకుండా, కుంగిపోకుండా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇంకోసారి వినండి. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. 28వ శ్లోకం. శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మ బంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మ బంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఇలాంటి భావనతో మనము మన స్వకర్మల్ని ఆచరించడం వల్ల ఏం జరుగుతుంది? శుభ అశుభ ఫలైరేవం మోక్ష్యసే. ఈ ఫలితం మీద మనకుండే ఆసక్తి ఏదైతే ఉంటుందో దాని నుండి మనము విముక్తిని పొందుతాము. అలాగే దాని వల్ల ఫలం మీద ఆసక్తి లేకుంటే ఏమవుతుంది? కర్మబంధాల నుండి విముక్తిని పొందుతాము. అప్పుడు మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడి పూజ అనే భావంతో చేస్తాము. కాబట్టి ఏ కర్మ కూడా మనల్ని బంధించదు. మనం దీన్ని కర్మయోగంలో చూసాము, జ్ఞానకర్మ సన్యాస యోగంలో చూసాం, సన్యాస యోగంలో కూడా చూసాం. అంటే మన స్వకర్మల్ని ఆచరించడంలో తప్పులేదు. ఇతరుల ధర్మాల్ని, మన ధర్మాల్ని పక్కన పెట్టి ఇతరుల ధర్మాల్ని ఆచరించడం కన్నా మన దోషాలున్నా సరే సరిదిద్దుకుంటూ, మెల్లిమెల్లిగా సరిదిద్దుకుంటూ మన స్వకర్మల్ని ఆచరించటం వల్లనే మనకి నిజంగా మోక్షం, విముక్తి అనేది కలుగుతుంది. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని మనం చదువుకున్నాం. కాబట్టి స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే ఏమవుతుంది? దాని శుభ అశుభ ఫలితాలు ఏవి కూడా మనల్ని ఏమి చేయలేవు, మన మనస్సుని చలింప చేయలేవు. వాటి నుండి మనం విముక్తి పొందుతాము. అలాగే కర్మ బంధనాల నుండి కూడా విముక్తి పొందుతాము. అప్పుడు సన్యాస యోగంలో యుక్తులం అవుతాం. సన్యాసం అంటే వదిలేయటం. ఇక్కడ సన్యాసం తీసుకోవటం అని అంటే అన్ని పనుల్ని వదిలేస్తే మరి ప్రపంచం ముందుకెలా వెళ్తుంది? కాబట్టి కర్మల్ని ఆచరిస్తూ దాని ఫలితాలని మనము వదిలేయాలి. అది నిజమైన సన్యాసం. అప్పుడు సన్యాస యోగంలో మనము యుక్తులం అవుతాము. విముక్తో మాం ఉపైష్యసి, అప్పుడు నన్నే చేరుకుంటావు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇదే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంటారు కదా. నిజంగా విజయం అనేది రావాలంటే ఈ భావనతో ప్రతి పనిని చేసినప్పుడు విజయం వస్తుంది. అది గెలుపు ఓటమి అనేది కాదు. విజయం అంటే మనలో ఉన్న సంతృప్తే నిజమైన విజయం. మనలో ఉన్న దోషాలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళటమే నిజమైన విజయం. స్వస్తి.